వన్స్ అపాన్ ఎ టైం ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు యొక్క రాజ్యం చాలా చిన్నది అండ్ ఆ రాజు దగ్గర ఎక్కువ మంది సైనికులు కూడా లేరు. కాబట్టి అతను తన రాజ్యం మీద ఎవరైనా దాడి చేస్తారేమోనని ఎప్పుడు భయపడేవాడు. అలా ఒకసారి రాజు అడవి గుండా తన రాజ్యభవనం వైపు వెళ్తుండగా ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు కింద కూర్చొని ఉన్న వృద్ధుణ్ణి చూశాడు. అతను చాలా జ్ఞానవంతుడు. అక్కడ ఉన్న గ్రామస్తులందరూ ఆ వృద్ధుని నుండి ప్రతి విషయంలో సలహాలు తీసుకుంటారు. రాజు కూడా తన గుర్రం దిగి ఆ వృద్ధుని దగ్గరకు వెళ్ళాడు. చెడు కాలం నుండి కష్టకాలం నుండి తనను రక్షించే ఒక తాయెత్తును ఇవ్వమని ఆ రాజు అతన్ని అడిగాడు. ఇది విన్న వృద్ధుడు రాజు వైపు చిరునవ్వుతో చూస్తూ, నేను మీకు చెడు కాలం నుండి కష్టకాలం నుండి రక్షించే తాయెత్తును ఇవ్వలేను, కానీ మీకు ఎలాంటి తాయెత్తును ఇవ్వగలనంటే అది మీకు ఏదైనా ఇబ్బంది లేదా చెడు సమయం వచ్చినప్పుడు ఆ తాయెత్తును తెరిచి చూడండి. అప్పుడు ఆ తాయెత్తు ఆ ఇబ్బందిని ఎదుర్కోవడంలో మీకు సహాయం చేయగలదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ తాయెత్తు ఎప్పుడు తెరవాలి అంటే మీకు అన్ని వైపుల నుండి ఇబ్బంది వచ్చినప్పుడు, మీ సమయం బాగోలేకున్నప్పుడు, మీకోసం అన్ని తలుపులు మూసుకొని పోయినప్పుడు మీరు ఈ తాయెత్తును తెరవండి. అప్పుడు మీకు పోరాడే ధైర్యం వస్తుంది అని చెప్తాడు. తర్వాత ఆ రాజు ఆ తాయెత్తును తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత ఆ రాజు రాజ్యం మీద కొంతమంది దాడి చేశారు. రాజుకి ఇది ఖచ్చితంగా తెలుసు, ఒకరోజు ఇది జరుగుతుంది అని. రాజు తన సైనికులను సిద్ధం చేశాడు. కానీ రాజు దగ్గర ఎక్కువ మంది సైనికులు లేని కారణంగా అతను ఆ యుద్ధంలో ఓడిపోయాడు. కానీ రాజు ఎలాగోలా తన ప్రాణాలు కాపాడుకొని గుర్రం మీద కూర్చొని తప్పించుకొని అడవిలోకి పారిపోయాడు. అడవి లోపల ఒక గుహలో దాక్కున్నాడు. కానీ అతన్ని వెంబడిస్తూ కొందరు సైనికులు అతని వెంట వచ్చారు. రాజు గుహలో దాక్కొని ఉండగా సైనికుల శబ్దం వినిపించింది. ఇప్పుడు రాజు దగ్గర ఏమీ మిగల్లేదు, అంతా అయిపోయింది. అప్పుడు అతని మెడలో ఆ వృద్ధుడు ఇచ్చిన తాయెత్తు గుర్తుకు వచ్చి దాన్ని చూశాడు. అతను చాలా ఆశతో ఆ తాయెత్తుని తెరిచాడు. అందులో ఒక చీటి ఉంది. అందులో ఇలా రాసి ఉంది, అర్థం కాలేదు. అతను మళ్ళీ ఆ లైన్ జాగ్రత్తగా చదివి దాన్ని అర్థం చేసుకున్నాడు. అప్పుడు రాజు ముఖంలో చిరునవ్వు వచ్చింది. అప్పుడు రాజు దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు. అతను ఆ సైనికులతో పోరాడి అక్కడి నుండి బయటపడ్డాడు అండ్ అతను మరొక దేశానికి వెళ్ళి మళ్ళీ తన రాజ్యాన్ని స్థాపించాడు. ఫ్రెండ్స్, ఈ సమయం గడిచిపోతుంది. ఈ లైన్ చెప్పడానికి చాలా చిన్నది. ఈరోజు నా పరిస్థితి ఎలా ఉన్నా, నా సమయం ఎంత దారుణంగా ఉన్నా ఈ లైన్ గుర్తు తెచ్చుకోండి. మిగతా ఆలోచనలన్నీ అలా వదిలేయండి. అప్పుడు మీకు ఇబ్బందులను ఎదుర్కొనే ధైర్యం దొరుకుతుందని మీరు భావిస్తారు. మీకు మంచి సమయం వచ్చినప్పుడు కృతజ్ఞతతో ఉండండి. మీకు చెడు సమయం ఉన్నప్పుడు ఓపికతో ఉండండి. ఎందుకంటే సమయం మంచిగా చెడుగా సాగినా అది ఎక్కువ కాలం ఉండదు. జీవితం అంటే దేని అంటారో తెలుసా? ఏ జీవితంలో సుఖం దుఃఖం ఉంటాయో అప్పుడు మనం జీవితంలో జీవిస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు ఈ స్టోరీని ఎక్కువ మందికి దగ్గరకు వెళ్ళాలనుకుంటే, వాళ్ళు మోటివేట్ అవ్వాలనుకుంటే వీడియోని లైక్ చేసి బూస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.